सद्गतिदाता अनन्तशक्ति संद्रा सदाशिवनामधेय नी ज्ञान गंगमा पापाले मा पंगा गीता ज्ञानदाता सर्वशक्ति प्रदाता जय हो। शांति रेगे वेळा मन शांति पोय वेळा नी स्मरणे आदरणैरा नीवा कालानु मारे वेळा मा कर्मलु तीरे वेळा नी स्मरणे आभरणं कानीवा मदिनि निंडेले शिवमंत भयमुलेदुले नी चंत तोलगिपोयेले दुःखमंत तिरिగి వచ్చలే సుఖమంతా ఈ జగమంతా నీ మురళి మృగంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో। వరములు ఇచ్చడి వరదాతవు నీవే ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే। వినాశకాలంలోన దురాశ పుడితేలోన నీ పిలుపే నా తలపై కాస్తుంటే సుఖాలు మరిగే వేళ మోహాలు పెరిగే వేళ నీ స్మరణే రక్షణగా కాస్తుంటే వెలుగు నిండెలేవో బాబా బ్రతుకు పండెలే నా బాబా ప్రాంతి పాపలే నీ మురళి కాంతి నింపెలే ఆరవళి నీ జ్ఞానామృతమే గానంగా పాడంగా గీతా జ్ఞానదాత సర్వుల శక్తి ప్రదాత జయ హో। వరములు ఇచ్చడి వరదాతవు నీవే ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే। నీ దివ్య వాక్కులు అమృతమయమేగా ఓ చల్లని చూపులు ఛత్రఛాయేగా అఖండ ప్రేమ సంద్రా సర్వ సద్గతిదాత అనంత శక్తి సంద్రా సదాశివనామధేయ నీ జ్ఞాన గంగమ పాపాలే మా పంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో। ओम शांति। मीठे बच्चे, बाबा आए हैं तुम बच्चों से दान लेने। तुम्हारे पास जो भी पुराना किचड़ा है उसे दान दे दो तो पुण्य आत्मा बन जाएगा। మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు పిల్లల నుంచి దానం తీసుకునే దానికోసం. మన దగ్గర పాతదంతా ఏమంతా ఉన్నదో దానిని దానం ఇచ్చేయాలి, పుణ్యాత్మ అయిపోతాము. ప్రశ్న: पुण्य की दुनिया में चलने वाले बच्चों प्रति बाप की श्रीमत क्या है? పుణ్య ప్రపంచంలో పోయేటటువంటి పిల్లల ప్రతి తండ్రి యొక్క శ్రీమతం ఏమిటి? मीठे बच्चे, पुण्य की दुनिया में चलना है तो सबसे ममत्व मिठावो. మధురమైన పిల్లలు,
పుణ్య ప్రపంచానికి పోవాలి అంటే అన్నిటిపైన మోహం తీసివేయండి. పంచవికారంకో छोड़ो, 5 వికారాలను వదిలేయండి. अंतिम जन्म में ज्ञान चिता पर बैठो, पवित्र बनो तो पुण्य आत्मा बन पुण्य की दुनिया में चले जाएगा. ఈ అంతిమ జన్మ జ్ఞాన చితి పైన కూర్చోండి, పవిత్రం అవ్వండి, పుణ్యాత్మ ఈ పుణ్య ప్రపంచానికి వెళ్తారు. జ్ఞాన योग को धारण कर अपनी दैवी चलन बनाओ. జ్ఞాన యోగాలు ధారణ చేసుకొని దైవీ నడవడిక తయారు చేసుకోండి. బాప్ సే సచ్చా సౌదా కరో, బాబా దగ్గర సత్యమైనటువంటి వ్యాపారం చేయండి. బాప్ తుమ్హారే సే లేతా కుచ్ నహీ, సిర్ఫ్ మమత్వ మిట్ జావే. బాబా మన నుంచి ఏమీ తీసుకోరు, కేవలం ఇక్కడ మోహం అనేది వెళ్ళిపోవాలి. उसकी युक्ति बताते हैं, బుద్ధి సే సబ్ బాప్కో హవాలే కర్ దో. దాని యుక్తే బాబా నేర్పిస్తూ ఉన్నారు. దేనిపైన మోహం లేకుండా పూర్తిగా నష్టామోహులవ్వాలి. సర్వము బుద్ధి ద్వారా బాబాకు అర్పించేసేయాలి. గీత్, ఇస్ పాప్ की दुनिया से पार ले चलो. दुनिया के मनुष्य व रावण राज्य के मनुष्य पुकारते हैं, పతిత్ పావన్ ఆవో. ఈ ప్రపంచంలోని మనుషులు రావణ రాజ్య మనుషులు పిలుస్తూ ఉన్నారు, పతిత పావన తండ్రి రండి అనని. పావన్ దునియా అథవా పుణ్యకి దునియామే లేచలు. పావన ప్రపంచానికి లేదా పుణ్య ప్రపంచానికి పిలుచుకుపోండి. గీత్ బనానే వాలోं को इन बातों की समझ नहीं है, पुकारते हैं रावण राज्य से राम राज्य में ले चलो. ఈ పాటలు తయారు చేసినటువంటి వాళ్ళకి ఈ విషయాల అర్థం తెలియదు. పిలుస్తారు రావణ రాజ్యం నుంచి రామరాజ్యానికి పిలుచుకుపోండి, పరంతు అపనేకో కోయి పతి సమస్తే నహీ హై. అయితే మనుషులు ఎవరూ కూడా వాళ్ళని వాళ్ళు పతితులు అనని తెలుసుకోవటం లేదు. అపనే బచ్చోं के पास तो सन्मुख बाप बैठे हैं, राम राज्य में ले चलने के लिए श्रेष्ठ बनाने के लिए श्रीमत दे रहे हैं. పిల్లల దగ్గర తండ్రి కూర్చొని ఉన్నారు. రామరాజ్యానికి పిలుచుకుపోయే దానికోసం, మనల్ని శ్రేష్టంగా తయారు చేసే కోసమే తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. భగవాను వాచ, రామ్ భగవాను వాచ నహి, భగవాన్తో నిరాకార హై. ఇక్కడ భగవాను వాచ వింటూ ఉన్నా, రామ భగవాను వాచ కాదు, కృష్ణ భగవాను వాచ కాదు. ఇక్కడ భగవంతుడు నిరాకార అయినారు. నిరాకార, ఆకారి, సాకారి, 3 దునియా హై. 3 రకాల ప్రపంచాలు ఉన్నాయి, నిరాకారి, ఆకారి, సాకారి. निराकार परमात्मा निराकारी बच्चों के साथ निराकार दुनिया में रहते हैं. నిరాకార తండ్రి నిరాకార ప్రపంచంలో నిరాకార పిల్లల జతలో ఉంటారు. బాబా ఆయా హువా హై స్వర్గ కా రాజ్య భాగ్య దేనే కే లియే. బాబా వచ్చారు పిల్లలకి స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేదానికోసం. हमको पुण्यात्मा बनाने के लिए राम राज्यमाना दिल रावण राज्यमाना रात ఏ బాతే కోయి జాంతే నహీ హై. బాబా మనల్ని పుణ్యాత్ములుగా చేసే కోసం వచ్చినారు. రామరాజ్యం అంటే పగలు, రావణ రాజ్యం అంటే రాత్రి. ఈ విషయాలు మనుషులకు ఎవరికీ తెలియదు. తుమారే మే భీ కోయి విరళా జాంతే హై, ఇస్ జ్ఞాన్ కే లియే భీ పవిత్ర బుద్ధి చాయి. ఈ విషయాలు మనుషులకు ఎవరికీ తెలియదు. మనలో కూడా కొంతమందే బాగా అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానము తెలుసుకోవాలి అంటే పవిత్ర బుద్ధి ఉండాలి. ముఖ్యమైనటువంటిది తలంపు. అచ్చీ చీజ్ హమేషా యాద్ కర్తే రహతీ హై, తుమ్కో పుణ్య క్యా కర్నా హై, తుమారే పాస్ జో కిచడా హై వహ్ మేరే హవాలే కర్ దో. ఇక్కడ మనము పుణ్యం ఎట్లా చేసుకోవాలి, మన దగ్గర ఏదంతా పాతది చెత్త అంతా ఉన్నదో అది బాబాకు అర్పించేయాలి. మనుష్య జబ్ మర్తే హై తో ఉస్కే బిస్తరా కపడే సబ్
కర్నీ దూర్కో దే దేతే హే. మనుషులు ఎవరైనా చనిపోతే వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ అన్నీ కూడా ఆ శ్మశానంలో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తారు. దూసరే కిస్మ్కే బ్రాహ్మణ్ హోతే హై. వాళ్ళు కూడా ఒక ప్రకారమైనటువంటి బ్రాహ్మణులే అవుతారు. బాబా ఆయా హై తుమ్హారే సే దాన్ లేనే కే లియే. ఏ పురానీ దునియా, పురానా శరీర్ సబ్ కుచ్ సడా హువా హై. బాబా కూడా వచ్చినారు మన దగ్గర దానం తీసుకునే దానికోసం. ఈ పాత ప్రపంచము, పాత శరీరము అన్నీ కూడా పాతవైపోయినాయి. मुझे दे दो, इससे ममत्व मिटाओ. 10-20 करोड़ है, परंतु बाप कहते इनसे बुद्धि निकालो. వీటిపైన మోహం తీసేసుకొని బాబాకు అర్పించండి. భలే 10 కోట్లు 20 కోట్లు ఉన్నా కూడా బుద్ధి వాటిపైన పోకూడదు. బదలే మే తుమ్కో సబ్ కుచ్ నయీ దునియా మే మిలేగా, కితనా ఏ సస్తా సౌదా హై. దీనికి బదులుగా మనకి కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా దొరుకుతాయి. ఇది ఎంత చౌక వ్యాపారమైంది. బాప్ కేతే హే జిన్మే మైనే ప్రవేశ్ కియా హై, ఉస్నే సబ్ సౌదా కియా. శివబాబా ఎవరి శరీరంలో ప్రవేశించినారో వాళ్ళు మొదట ఈ వ్యాపారం చేసినారు. అబ్ దేకో ఉస్కే బదులే కితనే రాధ్య భాగ్యం మిల్తా హై. ఇప్పుడు వాళ్ళకి చూడండి ఎంత రాధ్య భాగ్యం దొరికింది. कुमारियों को तो कुछ देना ही नहीं है. वर्षा मिलता है बच्चों को तो उनको मिल्कियत का नशा रहता है. కుమారీలకు ఏమీ ఇచ్చే పనే లేదు. ఆస్తి దొరుకుతుంది పిల్లలకి, మగపిల్లలకి, వాళ్ళకి ఆస్తి యొక్క నషా ఉంటుంది. ఆజ్కల్ స్త్రీ కో హాఫ్ పార్ట్నర్ తోడే హీ బనాతే హై, సారా బచ్చోం కో హీ దేతే హై. ఈ రోజుల్లో భార్యకు కూడా ఏమి ఇవ్వటం లేదు, అంతా పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు. పురుష్ మర్ జాతా హై తో స్త్రీ కో కోయి పూछता भी नहीं. భర్త చనిపోయాడంటే భార్య గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. యహా తో తుమ్ బాప్ సే ఫుల్ వర్షా లేతే హో. ఇక్కడ బాబా నుంచి మనం పూర్తి ఆస్తి తీసుకుంటాం. యహా తో కోయి మేల్ ఫిమేల్ కా సవాల్ नहीं, सब वर्षे के अधिकारी है. माताएं कन्याओं का तो हक जास्ती मिलती है, क्योंकि कन्याओं को लौकिक बाप के वर्षे में ममत्व नहीं होता है. ఇక్కడ బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకోవచ్చు. బాబా దగ్గర మేల్ ఫిమేల్, స్త్రీ పురుష్ అనే ప్రశ్నే లేదు. అందరూ ఆస్తికి అధికారులు అయినారు. మాతలు కన్యలకి ఇంకా కొంచెం హక్కు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కన్యలకు లౌకిక తండ్రి యొక్క ఆస్తిపైన మోహం ఉండదు. వాస్తవమే తుమ్ సబ్ కుమార్ కుమారియో హో, బాప్ సే కితనే వర్షే పాయే హై. మనమంతా కుమార్ కుమారీలమైనాము. బాబా నుంచి ఎంత ఆస్తి పొందినాము. एक कहानी है, राजा ने बच्चों से पूछा किसका खाते हो, तो एक ने कहा अपने भाग्य को. तो राजा ने उसको निकाल दिया है. बाप से भी शाहूकार हो गए. बाप को निमंत्रण दिया, पूछा अब किसका खाती हो देखो. तो बाप भी कहते हैं बच्चे तुम सब अपनी तकदीर बनाते हो. ఒక కథ ఉన్నది. ఒక రాజా తన పిల్లల్ని అడుగుతారు, మీరు ఎవరిది తింటూ ఉన్నారు అనని. అందరూ చెప్తారు మా తండ్రిది తింటూ ఉన్నామనని. కానీ ఒక అమ్మాయి చెప్తుంది నా భాగ్యాన్ని నేను తింటూ ఉన్నాను అనని. ఆ రాజుకు కోపం వచ్చి ఆమెని తీసుకుపోయి అడవులకి పంపించేస్తారు. అయితే తిరిగి ఆమె షావుకారు అవుతుంది. తండ్రి కంటే ఎక్కువ షావుకారు అవుతుంది. తండ్రి నిమంత్రణ ఇస్తుంది, అడుగుతుంది, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా నేను ఎవరిది తింటూ ఉన్నాను. బాబా చెప్తారు, పిల్లలు ఇక్కడ మీ భాగ్యాన్ని మీరు తయారు చేసుకోండి. ఢిల్లీ మే ఏ గ్రౌండ్ హై, नाम रखा है रामलीला ग्राउंड. वास्तव में नाम रखना चाहिए रावण लीला, क्योंकि इस समय सारे विश्व में रावण लीला चल रही. ఢిల్లీలో ఒక గ్రౌండ్ ఉంది, దాని పేరు రామ్లీలా గ్రౌండ్ అనని. కానీ బాబా చెప్తారు దానికి అసలు పేరు
రావణ లీలా గ్రౌండ్ అని పెట్టాలి. ఎందుకంటే ప్రపంచంలో అంతా రావణ లీలనే నడుస్తూ ఉన్నది. बच्चों को रामलीला की ग्राउंड लेकर उसमें चित्र लगाने चाहिए. एक तरफ राम का चित्र, नीचे बड़ा रावण का भी चित्र हो, बहुत बड़ा गोला हो. బాబా అంటారు, ఆ రామ్లీలా గ్రౌండ్ తీసుకొని సర్వీస్ చేయండి. ఒకవైపు రాముని యొక్క చిత్రం పెద్దది, ఇంకొక వైపు రావణ యొక్క చిత్రం పెద్దది, మధ్యలో గ్లోబు పెట్టి సర్వీస్ చేయండి. राम राज्य रावण राज्य तो समझ जाए. देवताओं की देखो कितना महिमा है. सर्वगुण संपन्न आधा कल्प कलियुगी भ्रष्टाचारी रावण राज्य, उसमें सभी आ जाते हैं. అక్కడ వ్రాయాలి, ఒకటి రామరాజ్యము, ఇంకొకటి రావణ రాజ్యము. మనుషులు అర్థం చేసుకుంటారు. దేవతలకి చూడండి ఎంత మహిమలు చేస్తూ ఉంటారు. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణని. अर्धकल्पमु कलियुगी भ्रष्टाचारी रावण राज्यमु. अब रावण राज्य का अंत तो राम ही करेंगे. इस समय रामलीला नहीं, सारी दुनिया में रावण लीला है. రావణ రాజ్యము అంతము రాముడే చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో రామ్లీలా లేదు, రావణ లీలా ఉన్నది. रामलीला सतयुग में, लेकिन सभी अपने को बड़ा अक्लमंद समझते हैं. రామ్లీలా సత్యయుగంలో ఉంటుంది, అయితే కలియుగంలో ప్రతి మనిషి నేనే తెలియగలవాన్ని అనుకుంటూ ఉన్నారు. श्री श्री का टाइटिल रखते हैं. ये टाइटिल तो है निराकार परमपिता परमात्मा का, जिस द्वारा श्री लक्ष्मी नारायण श्री राज्य पाते हो. ते श्री श्री टाइटिल పెట్టుకుంటారు. వాస్తవానికి ఈ శ్రీ శ్రీ టైటిల్ నిరాకార పరంపిత పరమాత్మకి పెట్టాలి. శ్రీ అనే టైటిల్ లక్ష్మీనారాయణ దేవతలకి ఉంటుంది. బాబా ఆయే హై, తుమ్కో భక్తి రూపీ అంధకార్ సే చుడాకర్ సూచరమే లే జాతే. బాబా వచ్చి ఇప్పుడు మనల్ని భక్తి అంధకారం నుంచి తొలగించి జ్ఞాన వెలుగులోకి తీసుకుపోతూ ఉన్నారు. जिनमें ज्ञान योग होगा उनकी चलन भी दैवी होगी. ఎవరిలో జ్ఞాన యోగాలు ఉంటాయో వాళ్ళ నడవడిక దైవీ నడవడిక ఉంటుంది. ఆసురీ చలన్ వాలే కిసీ కా భీ కళ్యాణ్ నహీ కర్ సక్తే హై. ఆసురీ నడవడిక కలిగిన వాళ్ళు ఎవరి కళ్యాణము చేయలేరు. జట్ మాలూమ్ పడ్ జాతా హై ఇస్మే ఆసురీ అవగుణ్ హై యా దైవీ గుణ్ హై. వాళ్ళని చూస్తే తెలుస్తుంది వీళ్ళలో ఆసురీ గుణాలు ఉన్నాయా, దైవీ గుణాలు ఉన్నాయా. అభీ తక్ కోయి సంపూర్ణ తో హై నహీ, అభీ బంతే జాతే హై తో బాబా తో దాతా హై, తుమ్సే క్యా లేంగే. ఇప్పుడు ఇంకా ఎవరూ సంపూర్ణం కాలేదు, ఇప్పుడు అవుతూ ఉన్నారు. బాబా దాత అయినారు, మన నుంచి ఏం తీసుకుంటారు. जो कुछ लेते हैं वो तुम्हारी सेवा में लगा देते हैं. మన దగ్గర మనం ఏమంతా ఇస్తూ ఉన్నామో అది సేవలోనే ఉపయోగపడుతుంది. बाबा ने इनको भी सरेंडर कराया. बट्टी बनानी है, बच्चों की पालना करनी है. బాబా వీళ్ళని సరెండర్ చేయించుకున్నారు. బట్టి తయారు అవ్వాలి, పిల్లల యొక్క పాలన జరగాలి. पैसे बिगर इतनों की पालना कैसे होगा. డబ్బులు లేదంటే ఇంతమంది పాలన ఎట్లా అవుతుంది. पहले बाबा ने इनको अर्पण कराया, फिर जो आए उनको भी अर्पण करवाया. परंतु सभी की एक रसा अवस्था तो नहीं बनी, बहुत चले भी गए. మొదట బ్రహ్మని అర్పణ చేయించినారు, తర్వాత దాదీలు వీళ్ళందరూ అర్పణ అయినారు. అయితే అందరి స్థితి ఏకరస స్థితి లేదు, చాలామంది వెళ్ళిపోయినారు. నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా బట్టీలో అందరూ రెడీ అయినారు. బాబాతో పురాణీకి పుణ్యకి దునియా మే లే చల్తే హై, సిర్ఫ్ కేతే హై పంచ వికారం కో చోడో. బాబా పుణ్య ప్రపంచంలోకి తీసుకుపోతూ ఉన్నారు. చెప్తారు, ఈ 5 వికారాలను వదిలేయండి. हम तुमको प्रिंस प्रिंसेस बनाएंगे.
ब्रह्मा का साक्षात्कार घर బయట बहुतों को हो जाते हैं. మనం ప్రిన్సెస్గా అవుతాము. బ్రహ్మ యొక్క సాక్షాత్కారము చాలామందికి ఇండ్లల్లో ఉండే వాళ్ళకి అవుతూ ఉన్నది. అందుకే రాసి పంపిస్తారు, బాబా हम आपके बन गए हैं, हमारा सब कुछ आपका है, బాబా కుచ్ లేతే నహీ హై. చాలామంది రాస్తారు, బాబా మేము మీ పిల్లలమైనాము, మా సర్వస్వము మీదే అనని. వాస్తవానికి బాబా ఎవరిది తీసుకోరు. బాబా कहते हैं सब कुछ अपने पास रखो. मकान बनाते हैं, कोई पूछते हैं पैसा कहाँ से लाया. ఇల్లు కడతారు, అడుగుతారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. అరే ఇతనే డేర్ బచ్చే హే బాబాకు, ప్రజాపిత బ్రహ్మ కా నామ్ సునా హైనా. ఇంతమంది పిల్లలు ఉన్నారు బాబాకి, ప్రజాపిత బ్రహ్మ పేరు విన్నారు కదా. మమత్వ మిటావో తుమ్హే వాపస్ జానా హై, బాబాకు యాద్ కరో. ఇక్కడ మోహం తీసేయాలి, వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఆత్మ బాబా తలంపు చేయాలి. हमको भगवान पढ़ाते हैं तो ఖుషీ కా పారా చడా రానా చాయి. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అంటే మనం ఖుషీగా చదువుకోవాలి. लक्ष्मीनारायण को भगवान नहीं कहेंगे, देवी देवता कहेंगे. भगवान के पास भगवती होती नहीं. कितनी युक्ति की बात है. భగవంతుడు చదివిస్తున్నారంటే ఖుషి ఉండాలా. లక్ష్మీనారాయణలకు భగవాన్ అని చెప్పరు, దేవీ దేవత అని చెప్తారు. భగవాన్ దగ్గర భగవతి ఉండరు. యుక్తిగా చెప్పేటటువంటి మాటలు ఇవి. సన్ముఖంలో లేకుండా ఇవి అర్థమే కావు. गाते हैं त्वमेव माता से पिता. ज्ञान ना कारण होने के कारण लक्ष्मी नारायण को आगे, हनुमान के आगे, गणेश के आगे, सबके आगे जाकर कहते చెప్తారు త్వమేవ మాతాస్య పిత అని చెప్తారు. అయితే జ్ఞానము లేని కారణంగా అందరి ముందు చెప్తారు. లక్ష్మీనారాయణ ముందు అదే చెప్తారు, కృష్ణుని ముందు అదే చెప్తారు, హనుమంతుని ముందు అదే చెప్తారు, గణేశుని ముందు అదే మహిమ చేస్తారు. वह तो साकारी थे, उनको अपने बच्चे माता पिता कहेंगे. तुम उनके बच्चे हो कहाँ है. వాళ్ళందరూ సాకారీ రూపంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకంతా తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు. మీరు పోయి మీరే మాకు తల్లి తండ్రి, మేము మీ పిల్లలు, మనం పిల్లలు ఎట్లా అవుతాము. तुम तो रावण के राज्य में हो. यह ब्रह्मा भी माता है. इन द्वारा బాబా कहते हैं तुम मेरे बच्चे. రావణ రాజ్యంలో ఉన్నాము, ఈ బ్రహ్మ తల్లి అయినారు. ఈ తల్లి ద్వారా శివబాబా మనల్ని పిల్లలుగా దత్తు తీసుకున్నారు. మాతాయే కన్యాओं को संभालने लिए माता चाहिए. అడాప్టెడ్ బచ్చి హై బీకే సరస్వతి. కన్యలు ఉన్నారు, వీళ్ళని సంభాలన చేసేదానికి మాతలు కావాలి. దత్తపుత్రిక ఈ బ్రహ్మ కుమారి జగదాంబ సరస్వతి అయినారు. कितनी गुह्य बातें है. బాబా जो ज्ञान देते हैं वह कोई भी शास्त्रों में नहीं है. బాబా మనకి ఏ జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఏ శాస్త్రాలలోనూ లేదు. भारत का एक मुख्य शास्त्र है गीता. उसमें ज्ञान के पढ़ाई की बातें है. భారత్లో ఒకటే ముఖ్య శాస్త్రము గీత అయింది. అందులో జ్ఞానం యొక్క చదువు ఉన్నది. ఉస్మే చరిత్రకి కోయి బాత్ నహీ, జ్ఞాన్ సే మర్తబా మిల్తా. అందులో చరిత్రకు సంబంధించిన మాటలు ఏమీ లేవు. జ్ఞానము ద్వారానే మనకి పదవి దొరుకుతుంది. బాబా షావుకార్ హై. तुम गाते हो रत्नागार जादूगार, तुम्हारी झोली भरती है स्वर्ग के लिए. బాబా జాదూగారు అయినారు, పాడతారు రత్నాగర్ జాదూగారు. బాబా ద్వారా భారత్ జోలి నిండుతుంది, స్వర్గం తయారవుతుంది. साक्षात्कार तो भक्ति मार्ग में भी करते हैं, परंतु उनसे कुछ लाभ नहीं है. సాక్షాత్కారాలు జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గంలోనూ కలుగుతాయి, కానీ వాటి నుంచి ఏమీ లాభము లేదు.
लिखेंगे पढ़ेंगे साक्षात्कार से तुम कोई वह बन गए क्या? साक्षात्कार मैं कराता हूँ, పత్తర్ की మూర్తి తోడే ही సాక్షాత్కార कराएं. సాక్షాత్కారాలు శివబాబా చేయిస్తారు. ఆ ఒక రాయి విగ్రహం సాక్షాత్కారం చేయించదు. नवधा भक्ति में भावना तो शुद्ध रखते हैं, उनका वजूरा मैं देता हूँ, परंतु तमो प्रधान तो बनना ही है. నవधा భక్తిలో ఎంతో భావన పరిశుద్ధంగా ఉంటుంది. నవधा భక్తి చేసిన వాళ్ళకి బాబా భక్తి యొక్క ఫలం ఇస్తారు. అయితే సాక్షాత్కారాలు అవుతాయి, అయినా ఆత్మ తమో ప్రధానంగానే ఉంటుంది, సతో ప్రధానం కాలేదు. मीरा ने साक्षात्कार किया परंतु ज्ञान तो कुछ भी नहीं था. मनुष्य तो दिन प्रतिदिन तमो प्रधान होता जाएगा. మీరాకు సాక్షాత్కారమైంది, అయితే జ్ఞానం ఏమీ లేదు. మనుషులు రోజు రోజుకి తమో ప్రధానమైపోతూ ఉన్నారు. अभी तो सभी मनुष्य पतित है, गाते भी है हमें ऐसे जगह ले चले जहाँ सुख चैन पाए. ఇప్పుడు అందరూ పతిత్ అయిపోయినారు. అటువంటి ప్రపంచానికి బాబా మనల్ని తీసుకుపోతూ ఉన్నారు. అక్కడ సుఖము శాంతి ఆనందం అన్నీ ఉంటాయి. तुम भारतवासियों को सतयुग में बहुत सुख था. सतयुग का नाम बाला है. స్వర్గ భారత్ మే హీ థా. భారత్వాసీలు సతయుగంలో చాలా సుఖంగా ఉండేవాళ్ళు. సతయుగ పేరు ప్రసిద్ధి అయింది. స్వర్గంలో భారత్ ఉండేది, అయితే తెలియదు మనుషులకి. तुम अभी श्रवण कुमार और कुमारियाँ बनते हो. तुम सबको ज्ञान के कावर पर बिठाते हो. మనమే శ్రవణ కుమార్ శ్రవణ కుమారి అయినాము. అందరినీ జ్ఞానం అనే కావడిలో కూర్చోపెట్టాలి. మిత్ర సంబంధియోं को ज्ञान दे उठाना है. బాబా के पास युगल भी आते हैं. మిత్ర సంబంధికులకి జ్ఞానం ఇచ్చి వాళ్ళని పైకి లేపాలి. బాబా దగ్గర యుగల్ వస్తూ ఉండేవాళ్ళు. ఆగే తో జిస్మానీ బ్రాహ్మణ్ సే హతియాల్ బాంధ్వాతే थे. పూర్వము ఆ బ్రాహ్మణుల ద్వారా కంకణం కట్టించేవారు. అభి తుమ్ రుహానీ బ్రాహ్మణ్ కామ్ చితా కా హతియాల్ తోడ్తే హై. ఈ ఆత్మీయ బ్రాహ్మణులు కామచితి నుంచి ఆ కంకణం తెంచేసి జ్ఞానచితి పైన కూర్చునే కంకణం కడతారు. बाबा के पास आते हैं. बाबा पूछते हैं स्वर्ग में चलेंगे. कोई कहते हमको स्वर्ग यहाँ ही है. బాబా దగ్గరికి వస్తారు, అడుగుతారు. బాబా అడుగుతారు, స్వర్గానికి పోదామా అంటారు. మాకు ఇక్కడే స్వర్గం ఉన్నది అనని. मैं तुमको 21 जन्म के लिए स्वर्ग दूंगा, परंतु पहले पवित्र रहना पड़े. బాబా 21 జన్మలకి స్వర్గం ఇస్తారు, అయితే పవిత్రంగా ఉండాలి. ఇसी बात में ढीला पड़ते हैं. ఈ విషయంలోనే చాలామంది వెనకడుగు వేస్తారు. బేహద్ కా బాప్ कहते हैं अंतिम जन्म ज्ञान चिता पर बैठो. బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు, అంతిమ జన్మ జ్ఞాన చిత్తి పైన కూర్చోండి. देखा जाता है स्त्रियाँ झट आ जाती है. कोई फिर कहती है पति परमेश्वर को नाराज़ कैसे करे. కొంతమంది స్త్రీలు వెంటనే బాబా యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు. కొంతమంది అంటారు పతి పరమేశ్వరునికి ఎట్లా బాధ కలిగించేది అనని. బాబా కా బనే తో కదం కదం పర్ శ్రీమత్ పర్ చల్నా పడే. బాబా పిల్లలు అయినారు అంటే అడుగడుగు శ్రీమతం పైన నడుచుకోవాలి. బాబా ఆయే హై స్వర్గ కే మాలిక్ బనానే, పవిత్ర బన్నా అచ్చా హై. బాబా వచ్చారు స్వర్గ మాలికులుగా చేసేదానికోసం. పవిత్రం అయ్యేది చాలా మంచి పని. కుల కళంకిత్ మత్బను. కుల కళంకితులుగా కాకూడదు. లౌకిక్ బాప్ కా చమట్ తో మారేంగే మమ్మా మీఠీ హోతీ హైనా.
తప్పు చేస్తే లౌకిక తండ్రి చెంపపైన కొడతారు. మమ్మ చాలా మధురమైనటువంటి వారు. బహుత్ మీఠా రహం దిల్ బన్నా హై. బాప్ కేతే హే బచ్చే తుమ్ ముఝే బహుత్ గాలియా దేతే హో. పిల్లలు చాలా మధురంగా దయా హృదయుల అవ్వాలి. బాబా చెప్తారు, పిల్లలు మీరు చాలా నిందలు వేస్తున్నారు. అపకారీ పర్ భీ ఉపకార్ కర్తా హూँ. అపకారీ పైన ఉపకారం చేస్తారు. తుమారా రావణ్ పర్ యహ్ హాల్ హువా హై. సెకండ్ పాస్ హువా వహ్ డ్రామా హై. రావణ మతం మీద నడుచుకోవటం వల్ల ఈ గతి పట్టింది. ఏమంతా సెకండ్ అయిపోయిందో అది డ్రామా. ఆగే కే లియే ఖబర్దార్ రహనా హై కి హమారా ఖాతా ఖరాబ్ నా హో. ఇక ముందు కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఖాతా ఎప్పుడూ చెడిపోకూడదు. హరేక్ కో అప్నీ ప్రజా భీ బనానీ హై, వారిస్ భీ బనానా హై. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రజల్ని తయారు చేసుకోవాలి, వారసును తయారు చేసుకోవాలి. మురళీ కోయి మిస్ నహీ కర్నీ హై, కోయి పాయింట్స్ మిస్ నా హో జాయ్. మురళీని ఎవరూ మిస్ చేసుకోకూడదు, ఏ పాయింట్స్ మిస్ కాకూడదు. अच्छे अच्छे ज्ञान रतन निकल जाए और सुने नहीं तो धारणा कैसे करें. మంచి మంచి జ్ఞాన రత్నాలు మిస్ కాకూడదు. విననే లేదు అంటే ధారణ ఎట్లా అవుతాయి. రెగ్యులర్ స్టూడెంట్ మురళీ కభీ మిస్ నహీ కరేంగే. రెగ్యులర్ స్టూడెంట్ మురళీ ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. కోషిష్ కర్ రోజు వాణి పढ़नी चाहिए. ప్రయత్నం చేసి రోజు మురళి చదువుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, अपना खाता खराब ना हो इसलिए बहुत खबरदार रहना है. మన ఖాతా చెడిపోకుండా ఉండేకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కభీ కుల కళంకిత నహీ బన్నా హై. పడాయి రోజీ పढ़नी है, మిస్ నహీ కర్నీ హై. కుల కళంకితకులు కాకూడదు, రోజు చదువుకోవాలి, చదువు ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. శ్రవణ్ కుమారి కుమారి బన్ జ్ఞాన కాంవర్ పర్ సబ్కో బిటానా హై. శ్రవణ కుమార్ కుమారీలు అవ్వాలి, జ్ఞాన కావడిలో అందరినీ కూర్చోపెట్టాలి. మిత్ర సంబంధియోं को भी ज्ञान देकर उनका कल्याण करना है. మిత్ర సంబంధికులకి జ్ఞానం ఇచ్చి వాళ్ళ ఆత్మ కళ్యాణం చేయాలి. वरदान, अपने ऑक्यूपेशन की स्मृति द्वारा मन को कंट्रोल करने वाले राजयोगी भव. మన యొక్క కర్తవ్య స్మృతి ద్వారా మనస్సుని కంట్రోల్ చేసుకునేవారే రాజయోగి అవుతారు. अमृत वेला तथा सारे दिन में बीच बीच में अपने ऑक्यूपेशन को स्मृति में लाओ. అమృత వేళ రోజంతా కూడా మధ్య మధ్యలో మన కర్తవ్యం ఏమిటి స్మృతిలోకి తీసుకొని రండి. मैं राजयोगी हूँ, రాజయోగ్ की सीट पर सेट होकर रहो. నేను రాజయోగి అయినాను, రాజయోగి సీట్లో సెట్ అవ్వండి. రాజయోగి మానా రాజా, उसमें कंट्रोलिंग और रूलिंग पवर होती है. రాజయోగి అంటేనే రాజా. రాజా అంటే వాళ్ళలో कंट्रोलिंग पवर रूलिंग पवर ఉంటుంది. वह एक सेकंड में मन को कंट्रोल कर सकते हैं. వాళ్ళు సెకండ్లో మనస్సుని కంట్రోలింగ్ చేయగలుగుతారు. वह कभी अपने संकल्प बोल और कर्म को व्यर्थ नहीं गवाएगा. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సంకల్పము మాటలు కర్మను వ్యర్థంగా పోగొట్టుకోరు. अगर चाहते हुए भी व्यर्थ चला जाता है तो उसे नॉलेजफुल व राजा नहीं कहेंगे. ఒకవేళ వద్దనుకున్నా కూడా వ్యర్థం నడిచింది అంటే వాళ్ళని నాలెడ్జ్ఫుల్ మరియు రాజా అనని చెప్పరు. స్లోగన్,
स्व पर राज्य करने वाले ही सच्चे स्वराज्य अधिकारी है. స్వయం పైన రాజ్యం చేసేవారే సత్యమైనటువంటి స్వరాజ్య అధికారి అవుతారు. అచ్చా, ఓం శాంతి. సాగరుడవు నీవే, ప్రేమలో లీనమాయే. జ్ఞాన సాగరుడవు నీవే, జ్ఞానమే ఇచ్చావులే. మై మరచిపోయా నీ మురళితో, ప్రేమనంత పొందుతుంటే మదే పొంగిలే. సాగరుడవు నీవే. జ్యోతిర్బిందు స్వరూపం సత్యం శివం సుందరం. భోలానాథుడవు నీవు, దుఃఖహర్తవు నీవు. ఓ బాబా నా బాబా, మరువలేను నీ రూపం. తల్లివి తండ్రివి బంధు సఖుడవు నీవే. బుద్ధి యోగం నీతో ఉంటే జన్మధన్యము. ప్రేమ సాగరుడవు నీవే. నిన్నే వదులుకోలేక చేరేను నీ చెంత. నిన్నే చేరుకున్నాక తీరేను నా చింత. ఓ బాబా నా బాబా, తెలుపలేను నా భావం. దాత విధాత వరదాతవు నీవే. వరంలాగా నీవే నాకు సొంతమాయనే. ప్రేమ సాగరుడవు నీవే, ప్రేమలో లీనమాయే. జ్ఞాన సాగ